జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లబ్ధి పొందలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది హాస్యాస్పద విషయం. మంచి పనికి అందరూ తోడ్పాటు అందించవలసినటువంటి అవకాశం నేడు మన ముందరొచ్చింది. కాబట్టి ఇటువంటి సమయంలో మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేసి గెలిపించుకొని మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా పొందే అవకాశం మనకు జగన్మోహన్ రెడ్డి ద్వారా వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టం. అటువంటి ముఖ్యమంత్రి మనం చేసుకున్నటువంటి పూర్వ పుణ్యఫలం అని నేను భావిస్తున్నాను. అటువంటి మంచి ముఖ్యమంత్రి మనకు దొరకడం మనం చేసుకున్నటువంటి మన వాళ్ళకు అమ్మఒడి వస్తుంది. వాళ్ళు ఒక అందరికీ బాగా వస్తున్నాయి కాబట్టి బాగానే ఉడక జగనే రావాలని అనుకుంటున్నాను. అప్పుడు ఎలాంటి ఆడిపోతుండే అప్పుడు ఇచ్చేది తీసుకోవాలంటే ఆడుకుంటుంది ఆఫీస్ కాడి పోవాలా మన కట్టాడి పోవాలా అక్కడంటే అక్కడ పోయి తిరిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇంటికాడికి వచ్చి ఇస్తున్నారు, బాగా సుఖంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు తీసేసిన కానీ వచ్చి ఇచ్చిపోతున్నారు. జగన్కే జగన్ తరఫున నాకు పింఛన్ వస్తుంది. కంటిన్యూ అంటే అద్దాలు కూడా జగన్ తరఫున వచ్చినాయి. నా భార్య 18,000 2 మాటలు వచ్చింది. జగన్ రావాలి, ఓటు చేస్తాం. ఎట్లా తీసుకుంటున్నారు? గతంలో ఇప్పుడు ఇంటింటిగా వచ్చి అది మేలు కదా. అది ఈడపోయి నిలవడం కాళ్ళు నిలవడం కన్నా సేఫ్టీగా వచ్చి ఇస్తున్నారు. అది సేఫ్టీ కదా. ఇంటికాడ వచ్చి 6 గంటలు లేకపోయి ఇవ్వడం మంచి పని అయింది. కాళ్ళు కుంటి కొద్దిగా నష్టాలంటే సందులో ఇబ్బంది అని ఇంటికాడ వస్తున్నాడు. కాదు ఇప్పుడు మళ్ళీ అంటే జగన్ ప్రభుత్వం రావడం మంచిది. అందుకు ఆయనకి మేము చేసకపోతాం. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన ప్రపంచ దేశాలలో కూడా, మన భారతదేశం మొదలుపెట్టి ప్రపంచ దేశాల్లో కూడా ఎవరికి రాలేదు. ఆ వ్యవస్థ ఏమంటే సచివాలయం వ్యవస్థ. ఈ వ్యవస్థ వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, పుట్టిన ప్రతి బిడ్డ నుంచి కాటికి వెళ్ళే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి ఈ సచివాలయం వ్యవస్థ ఉపయోగపడుతుంది. చాలా మందికి దీని గురించి అవగాహన లేదు. పుట్టిన పిల్లనే తీసుకుందాం. మనము పుట్టిన పిల్లనికి బర్త్ సర్టిఫికేట్ అంటే మనం మున్సిపల్ ఆఫీస్కు తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు మధ్యలో ఎవరు లేరు. ఆ వాలంటరీ వ్యవస్థ ఉన్నందుకు వాలంటరీ ఇంటికాడికి వస్తాడు, తీసుకుని వెళ్తాడు. ఓకే, చదువుకున్న పిల్లల గురించి ఆలోచన చేస్తాము. ఇన్నేళ్ల నుంచి ఇన్ని గవర్నమెంట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు పిల్లలకు బట్టలు అయితేమి, పుస్తకాలు అయితేమి, షూస్ అయితేమి, పిల్లలకు అమ్మఒడి రూపంలో వాళ్ళకి చేయుత తల్లిదండ్రులకు అకౌంట్లు వేయడం కానీ అది 7వ తరగతి వరకు బాగా ఉపయోగపడుతుంది. 8వ తరగతి నుంచి మళ్ళీ పిల్లలకు అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగపడాలనే ఉద్దేశంగా పిల్లలకు ట్యాబ్ రూపంలో ఇంటర్ వరకు వాళ్ళకు అందజేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలైతే ఈ విధంగా కొనుక్కోవాల ట్యాబ్ 15,000 కంటే చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు కూటికి గడవని పరిస్థితి ఎంతో మందికి ఉండే గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటారు. ఇది దీనివల్ల ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత హై ఎడ్యుకేషన్కి వస్తే పిల్లలకు విద్యా దీవెనని, వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ అని ఆ విధంగా ఉపయోగపడుతుంది. మరి గృహిణుల గురించి ఆలోచన చేయాలంటే 45 ఏళ్ళ వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వాలంటరీ వ్యవస్థనే బేస్ అని అందరూ ఒప్పుకొని మళ్ళా వాళ్ళకి 10,000 అందిస్తామని వాగ్దానాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ విధంగా వాళ్ళకు మెరుగుదల కనపడిందంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. వాలంటరీ వ్యవస్థ జగన్ తెచ్చిన విధానం ఎంతో విధంగా ఉపయోగపడుతుంది ప్రజలకు అనే విధంగా. మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము మన పెద్ద ఆయన అన్ని మంచి కార్యక్రమాలు చేశారు. మాకు అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా ప్రతి కార్యక్రమం మంచిగా చేశారు. ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాము. ఆయన వల్ల మేమంతా లబ్ధి పొందినాము. మాకు ఆటో డబ్బులు వస్తున్నాయి, రైతు భరోసా వస్తుంది, అమ్మఒడి వచ్చింది, ఆసరా వచ్చింది, అన్నీ మాకు లబ్ధి చేకూర్చారు. ఆయనే మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాము. జై జగన్, జై పెద్దయిన. జగనన్న ప్రభుత్వం ఎలా అంటే ఈ ప్రభుత్వంలో అందరికీ టీచర్లు వస్తూ ఉన్నాయి, రైతు భరోసా వస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఎరగడం జగనన్న పార్టీ గెలవడం. ఇస్తా ఉన్నారు, ఇల్లు ఇచ్చినారు, భీమా వేస్తా ఉన్నారు. జగనన్న ప్రభుత్వమే రావాలి, ఆయన్నే గెలవాలి.